దేవుని నామానికే వందనాలండి, స్తోత్రాలు. మరి ఈరోజు మనం కొంతమంది స్త్రీల గురించి, వాళ్ళ విశ్వాసం గురించి తెలుసుకుందామండి. మరి కనాను స్త్రీ యేసుప్రభు తూరు సీదోనుల ప్రాంతంలో నుంచి వచ్చనని తెలుసుకొని ఆ ప్రాంతానికి తన కుమార్తెకు బాగులేని పరిస్థితిలో, దయ్యం పట్టిన స్థితిలో మరి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, దావీదు కుమారుడా, నా కుమార్తెకు దయ్యం పట్టింది, దయతో నా కుమార్తెను స్వస్థపరచమని ఎంతో వేడుకుంటున్నది. మరి దేవుని దగ్గర అడిగినప్పుడు మరి ఆయన శిష్యులు, దేవుని యేసయ్య శిష్యులు, యేసుప్రభు మరి ఈ స్త్రీ ఇంత గోజాడుతుంది కదా, మరి మీకు ఏమైనా చెప్పి పంపించన్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, అమ్మ, నేను దేవుని పిల్లల కొరకే వచ్చినాను, పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు ఇవ్వటము భాగ్యమని అడిగినప్పుడు ఆమె లేకుండా మరి ఏమాత్రము సంశయపడకుండా, ప్రభు నిజమే, కుక్క పిల్లలు తినే రొట్టెలు కింద పడినప్పుడు మరి కుక్క పిల్లలు విధేయతతో తను అన్నప్పుడు దేవుడు ఆమె విశ్వాసం చూసి ఎంతో ఆశ్చర్యపోయినాడు. అమ్మ, నీ కుమార్తెకు స్వస్థత కలుగుతుంది, వెళ్ళమని చెప్పినప్పుడు మరి ఆ కనాను స్త్రీ యొక్క కుమార్తెకు స్వస్థత కలగడం జరిగింది. మరి ఆమె అన్యురాలు, దేవుని ఎరగని స్త్రీ అయినప్పటికీ ఆమె ఎంతో విశ్వాసంతో మరి దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని సన్నిధిలో గోజాడి అడిగి తను పొందుకున్నది. మరి ఇంకొక స్త్రీ మరి యేసుప్రభును అభిషేకించిన స్త్రీ, మరి యేసుప్రభు వారు సీమోను ఇంటికి భోజనానికి వచ్చి ఉన్నాడని విన్నప్పుడు మరి ఆ స్త్రీ వచ్చి తను కూడా వచ్చినప్పటి నుంచి కన్నీటితో దేవుని పాదాలు అభిషేకించి మరి విలువైన అత్తరి పుట్టి పగలగొట్టి దేవుని తల నుంచి అభిషేకించి నూనెతో మరి తన కన్నీళ్లతో దేవుని పాదాలు కడిగి తన వెంట్రుకలతో తుడుస్తూ ఎంతో పశ్చాత్తాపంతో మరి ఆమె దేవుని దగ్గర ఏడ్చినప్పుడు మరి ఆయన శిష్యులు కానీ వాళ్ళు విసుక్కున్నారు, ఇదేంటి ఈ పాపాత్మురాలైన స్త్రీ మరి దేవుని చింత వచ్చి ఇలా చేయడం ఏంటి, అది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, అత్తరు బుడ్డి అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఈమె మంచి కార్యమే చేసింది, ఈమె నన్ను అభిషేకించి నా భూస్థాపన కొరకు నా కొరకు ఈమె ముందుగానే ఏర్పరిచి ఈ విధంగా చేసిందని ఆమెను, అమ్మ, నీ విస్తారమైన పాపం క్షమించబడ్డే అన్నప్పుడు ఆ స్త్రీ ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళడం జరిగింది. మరి ఇంకొక స్త్రీ మరి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఎంతో తన డబ్బును వ్యయం చేసుకొని మరి తను ఎంతో బాధపడుచు మరి ఎన్నో విధాలుగా తను జీవించినప్పుడు మరి తనకు రక్షణ స్వస్థత లేకుండా మరి తను ఎంతో బాధపడుతూ మరి ఉన్నప్పుడు దేవుడు యేసుప్రభు వారు నీ గురించి విని మరి ఎంతో మంది ఆయన చుట్టుముట్టు ఉన్నారు, చాలా గుంపులుగా యేసుప్రభు వారి చుట్టూ ఉన్నప్పుడు ఆ స్త్రీ మరి ఎంతో విశ్వాసంతో నమ్మకంతో మరి వచ్చి, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును తాకడం జరిగింది. మరి వెంటనే ఆ స్త్రీ స్వస్థత పొందింది. ఆ స్వస్థత పొందినప్పుడు యేసుప్రభు వారి నుంచి ప్రభావం తొలగిపోయినప్పుడు ఎవరు నన్ను ముట్టారని యేసుప్రభు అడిగినప్పుడు శిష్యులు అన్నారు కదా, ప్రభు ఎంతమంది జనాల్ని పైన పడుతున్నారు కదా, మరి నేను ప్రభావం తొలగిపోయింది అన్నప్పుడు అమ్మాయి గడగడ వణుకుతూ అనుభవించి, నేనే మీ వస్త్రం ముట్టుకొని నేను స్వస్థత పొందినానని చెప్పినప్పుడు యేసుప్రభు వారు, అమ్మ, నీ విశ్వాసము నేను స్వస్థపరిచిందమ్మా, వెళ్ళమన్నప్పుడు ఆ స్త్రీ కూడా ఎంతో సంతోషంతో స్వస్థరాలే వెళ్ళినప్పుడు మరి అలాగే సమరయ స్త్రీ కూడా మరి తను ఎంతో పాపంలో పట్టబడి ఉన్నప్పుడు మరి యేసుప్రభు వారు మరి యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు మరి దాహం అడిగినప్పుడు ఆమెను, అయ్యా, మరి మీరు సమరయులు మా చేతి నీళ్ళు తాగరు కదా అన్నప్పుడు మరి ప్రభు, నేను ఇచ్చి నీళ్ళు నువ్వు తాగితే జీవజలు, మరి నువ్వు ఎప్పటికీ దాహం కొనవమ్మా అన్నప్పుడు మరి ప్రభు ఆమె తెలుసుకొని మరి ఊరిలోకి వెళ్ళి ఒక సాక్షి తను వ్యభిచారి మరి ఆమె పాపాలన్నీ కడగబడ్డాయి. పవిత్రుడైన యేసు పాదాల చెంత ఆమె పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఆమెను క్షమించిండు. ఆమె వెళ్ళి ఒక సాక్షిగా ఊరి వారందరినీ పిలుచుకొచ్చింది, వచ్చి చూడండి నేను చేసిన పాపాలన్నీ నాకు తెలియజేసింది ఈ గొప్ప ప్రభు అని మరి ఊరి వారందరికీ సాక్ష్యం కలిగిన బిడ్డగా ఉంది. మరి దేవుడు కరుణామయుడు, కృపామయుడు. మరి మార్తా మరియాలు కూడా మరి మరియా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలోనే ఆయన పాదాల చెంత కూర్చొని ఉండేది. మరి యేసుప్రభు వారి ఇంటికి వచ్చినప్పుడు తను ఎంతో మరి విశ్వాసంతో నమ్మకంతో ఆయన మాటలు వింటూ మరి ఆయన పాదాల చెంత గడిపేది. మరి స్త్రీలమైన మనము మరి వృధాగా సమయమును పోనివ్వకుండా మరి ప్రార్థించేవారిలాగా మరి మన నడుములు కట్టుకొని మరి దేవునికి విధేయమైన బిడ్డలాగా ఉండాలి.
ఉండాలండి. మరి అలా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాల కొరకు, భర్తల కొరకు, బిడ్డల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మన బంధువుల కొరకు మరి స్త్రీలు ఎంతో పట్టుదలతో ప్రార్థించాలి. ముసలమ్మ ముచ్చట్లు విడనాడి మరి ఆ సమయాన్ని వృధా పోనివ్వకుండా మరి టీవీలకు అంకితం కాకుండా మరి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించినప్పటికీ దేవుడు తప్పకుండా స్త్రీల ప్రార్థనలు కూడా వింటాడు, అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. మరి మన గొప్ప దేవుని బిడ్డలమై ఉన్నాము. మరి దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు కాబట్టి మనము దేవుని ప్రార్థించే వారిలాగా ఉండాలని మరి నేను వేడుకుంటున్నాను. మరి మనం ప్రార్థించడం వల్ల ఎన్నో లాభాలు పొందుకుంటాం. నా జీవితంలో కూడా నేను ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాను. నా బిడ్డలు దీవించబడ్డారు, నా కుమారులు ఆశీర్వదించబడినారు, నా కుటుంబం దీవించబడినది. మరి దేవుడు ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో కష్టాల నుంచి మరి మమ్మల్ని బయటికి లాగి మమ్మల్ని దేవుడు తన బిడ్డలుగా తన అక్కను చేర్చుకొని మరి మమ్మల్ని దీవించడం జరుగుతుంది. నా కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు మేము ఈరోజు కలిగి ఉన్నామంటే మేము చేసిన పట్టుదల ప్రార్థనలు మరి మేము కలిగి ఉన్నాము. నా కుమారుడు కూడా దైవజనుడు. మరి ఆ బిడ్డ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి సేవ చేస్తూ దేవుని సన్నిధిలో వినయంతో మరి ప్రార్థనా పరుడుగా ఉంటూ కుటుంబాన్ని మరి కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి దేవుని నామానికి వందనాలు. మరి అలాంటి ప్రార్థనా జీవితం మనందరం కలిగి ఉండాలి. మరి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మరి మనం ఆ విధంగా మరి మన జీవితాలను కట్టుకునే వారిలాగా ఉండాలి. మరి అన్న ప్రార్థించినప్పుడు మరి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో వేడుకున్నది. మరి సంతానం లేదని తన వైరి అయిన అక్క వెనీనా మరి ఎంతో ఆమెను బాధపరిచింది, హింసించింది. అయినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి ఆమె కన్నీటితో విజ్ఞాపన చేసి మరి ప్రార్థించినప్పుడు దేవుడు అన్న ప్రార్థన ఆలకించి ఆమెకు ఒక చక్కటి కుమారుని అనుగ్రహించినాడు. మరి హాగరు ప్రార్థించింది. మరి నిరీక్షణ లేకుండా మరి తన కుమారుడు దాహం కొని చావనై ఉండగా మరి తను ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూచుచున్న దేవుడై మరి ఆమెకు ఆశ్రయంగా ఉండి మరి నీటి బుగ్గను ఇచ్చి దేవుడు తల్లిని బిడ్డను క్షేమంగా కాపాడి. మరి ప్రార్థనలో అంత శక్తి ఉందండి, ప్రార్థనలో అంత బలం ఉంది. మరి మనం ప్రార్థన మరి దేవుని సన్నిధిలో మరి భక్తి శ్రద్ధలతో మనము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో మేలు చేసే దేవుడు మనకున్నాడు. మరి మనము స్త్రీలమైన మనము మరి వ్యర్థమైన మాటలతో కాలము వ్యర్థపరచకుండా మరి దేవుని సన్నిధిలో మరి భక్తితో మరి సియోను కుమారి నీవు లేచి రేయి మొదటి జామున నీ అంగలార్చి నీ హృదయం నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించి ప్రార్థించమని దేవుడు సెలవిచ్చినాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉంటున్నామా? మరి స్త్రీలమైన మనం ప్రార్థిస్తున్నామా? ప్రార్థించే వారిలాగా ఉంటున్నామా? మరి ఏ విధంగా మన జీవితాలు గడుస్తున్నాయి? ఆదివారం కాగానే మరి మందిరానికి వెళ్ళి రావడము మళ్ళీ జీవితంలో పడిపోవడము మామూలు విషయం కాదండి. ఎల్లప్పుడూ ప్రార్థించే వారిలాగా స్త్రీలు నడుము కట్టుకొని ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంత్రమున మరి సమయమనక దేవుని సన్నిధిలో అనునిత్యము మరి ప్రార్థనా పరురాలమైండి చక్కటి ప్రార్థనా జీవితం కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నామండి. మరి మనం ప్రార్థనలో మరి దేవుని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు. మరి దేవుని కలిగి ఉండాలి. మరి మనకి జీవితంలో దేవుని కంటే మరి ఏది మనకు సాధ్యం కాదండి. మరి సమస్తం దేవుని వల్లనే సాధ్యమవుతుంది. మరి మనము సమయాన్ని వృధాపరచకూడదు. వ్యర్థమైన మాటలతోని, ముసలమ్మ ముచ్చట్లతోని మరి మనం జీవితాన్ని గడపకూడదండి. మరి దేవుని సన్నిధిలో మరి ఆ గొప్ప స్త్రీలు మరి ప్రార్థించి విశ్వాసంతో మరి దేవుని దగ్గర మరి ఎన్నో మేలులు పొందుకున్న వారై ఉంటున్నారు. మరి కూడా మన జీవితాల్లో కూడా మనము ప్రార్థించి మరి ఎన్నో మరి ఆశీర్వాదాలను మరి మనం దేవుని వల్ల పొందుకునవలసిన వారమై ఉంటున్నాము. మన కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, మన దేశాని కొరకు మరి మనము ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. మరి అక్కడక్కడ కరువులు, భూకంపములు మరి ఎంతో విపరీతమైన పరిస్థితుల్లో మనం దేశము మరి మీరు రాకడ అతి సమీపంగా ఉంటుండగా దేవుని సన్నిధిలో వణుకుతో భయంతో ప్రార్థించాలి. మరి ఎన్నో విపత్కరమైన సంగతులు లోకంలో జరుగుతూ ఉన్నాయి. మనం వింటున్నాం, చూస్తున్నాం. మరి ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి భక్తి శ్రద్ధలతోని దేవుణ్ణి ఆరాధించే వారిలాగా, ప్రార్థించే వారిలాగా దేవుని సన్నిధిలో అనునిత్యం మనము మరి గోజాడి ప్రార్థించే వారిలాగా మనం ఉండాలండి. మరి మనం అలా ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు చెవియొగ్గి మన ప్రార్థనలు ఆలకిస్తాడు, అంగీకరించే దేవుడు. మరి దేవుని సన్నిధిలో మనం మరి ప్రార్థించినప్పుడు మనము దేవుడు మరి విడవకుండా, విడనాడకుండా మరి దేవుడు మనల్ని అలక్ష్యం చేసే దేవుడు కాదండి. మరి వినయ మనస్కుతోని, పరిశుద్ధ
సకల జీవితంతో మనం దేవుని ప్రార్థించాలి. నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడేవాడు అంటాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా నుండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, పరిశుద్ధమైన జీవితం కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టి జీవితం మనం కలిగి ఉండాలి ప్రియులారా. మరి అట్టి జీవితంలో మనము ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండాలి. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోట మనం కూర్చుండక, దివార రాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. దివార రాత్రులు ధ్యానించమంటున్నాడండి దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని. మరి దివార రాత్రులు మనం ధ్యానించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలో ఆలకిస్తాడు, వింటాడండి. మరి వేదాల శామ్యూయల్ గారు మరి దేవుని సన్నిధిలో తను అనుభవించి మరి నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా అని మరి ఎంతో భక్తి శ్రద్ధలతోని మరి ఆయన సన్నిధిని అనుభవించి మరి ఆ బిడ్డ మరి ఆ పలకడం జరిగింది. మరి ఆచరణలు కొన్ని మీకు కూడా నేను వినిపిస్తానండి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మరి దేవుని మాట వినేవారిలాగా మనం ఉండాలి. దేవుని మాట చాలంటున్నాడు, చూపు చాలంట. అవును ప్రియులారా, దేవుని చూపు చాలు మనకు. ఆయన నీడలో, ఆయన కృపలో మనం బ్రతికేవారిలాగా ఉండాలి. ఈ లోకాశలు, ఈ లోక భోగాలన్నీ మనలో నుంచి తొలగింపచేసి మరి ఆస్తులన్నీ పోయినా, మరి ఇబ్బందులు ఎదురైనా, మరి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి మనం నిరాశ పడకుండా, దేవుని సన్నిధిలో నిరుత్సాహపడకుండా మరి ఏకాగ్రత కలిగి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. మరి దేవుని ప్రియ బిడ్డలారా, మరి ప్రార్థనలో మరి దేవుని సన్నిధిలో మనం ఆ స్త్రీలలాగా విశ్వాసంతో మనం కూడా ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని మన ప్రార్థనలలో ఆదుకుంటాడు, ఆలకిస్తాడు. మరి దేవుని నామానికే వందనాలు. మరి ఈ చిన్న వాక్యాన్ని, కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రభు మరి ఈ వాక్యం ద్వారా మనకు జీవనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపండి తండ్రి. నిన్న బిడ్డలకు మంచి ఆశీర్వాదం, నెమ్మది కలగజేయండి ప్రభు. మంచి ప్రార్థన జీవితం వారికి అనుగ్రహింపచేయండి తండ్రి. ఇప్పటి నుంచి బిడ్డలు ప్రార్థించవలసిన వారిగా ఉండేటట్లుగా మీరు కృప చూపి నడిపించగలరని కొద్ది మనం లేసే బంగారు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.